సర్వసత్యం బయలుపరచబడినప్పుడు ఏ కాలంలో కూడా జీర్ణించుకునే మనుషులు లేరు. ఒక సత్యం బయలుపరచబడినప్పుడు తక్కువ జనులు ఆ సత్యాన్ని పట్టుకోగలుగుతారు. యేసులో వచ్చినప్పుడు ఆయన జనులందరికీ స్వార్థమానం ప్రకటించాడు. ఆయన అద్భుతాలు కావాలి జనులకు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు కావాలి జనులకు, ఆయన చేసే గొప్ప కార్యాలు కావాలి, కానీ ఆయన వాక్యం మాత్రం మనుషులకు ఉండదు. ఇప్పుడు అదే జరిగేది. మనుషులకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే స్వస్థత కావాలి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆశీర్వదించబడాలి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఏమో కార్యాలు జరగాలి. కానీ వాక్యం కావాలని పోయేవారు ఏళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు. నా అర్థమవుతుంది అనుకుంటా. ఆమేన్. కానీ స్వస్థత కోసం దానికోసం ఆశించిపోయేవాడు ఎప్పటికీ స్థిరంగా ఉండలేదు. వాక్యం